నా పేరు కె పోలారి, ఏపీ ప్రగతిశీల ఆటో మోటార్ వర్క్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ ప్రెస్ మీట్లో వివిధ సంఘాలకు సంబంధించిన రాష్ట్ర సంఘాల నాయకులు పాల్గొన్నారు. సిఐటి సంబంధించిన ఆటో మోటార్ ఫెడరేషన్ నాయకులు దుర్గారావు గారు, అట్లాగే ఏఐసిటియు ఆటో ఓనర్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు సింబాబు గారు, ఈశ్వరరావు గారు, టీఎన్టీసీ ఈ ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ రాష్ట్ర నాయకులు టీఎన్టీ సంబంధించిన ఆదిబాబు గారు, అట్లాగే సుబ్రహ్మణ్యం గారు, అట్లాగే హెచ్ఎంసి మినీ ట్రక్ ఓనర్స్ వర్కర్స్ సంబంధించిన నాయకులు మన ఆసిఫ్ బాషా గారు, ఇంకా అనేక మంది పాల్గొన్నారు. మా నుండి మన దాస్ శ్రీనివాసరావు, మునిశంకర్, ఇంకా అందరూ పాల్గొన్నారు. మిత్రులారా, ఆ రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీ బస్సు పథకానికి ముందే ఎన్నికల సందర్భంగా ఆటో మోటార్ కార్మికులకి 5 ప్రధాన హామీలు ఇచ్చింది. అందులో ప్రతి కార్మికుడికి 15,000 ఏడాదికి ఇస్తామని, ఫైనాన్షియల్ భారంగా ఉన్న జియో 21 సవరించి తగ్గిస్తామని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, తక్కువ వడ్డీకి రుణాల ద్వారా వాహనాలు ఇప్పిస్తామని చెప్పి ఇట్లా హామీలు ఇచ్చింది. 14 నెలలు గడిచింది, మా హామీలు అమలు జరగలేదు. ఇదే సందర్భంలో ఈరోజు మొన్న ఆగస్టు 15న ఫ్రీ బస్ పథకాన్ని ప్రకటించారు. ఆ ఫ్రీ బస్తో పాటుగా మా ఆటో కార్మికులకి, మోటార్ కార్మికులకి ఏదైతే హామీలు ఉన్నాయో హామీల్లో ప్రధానమైన హామీలు అమలు చేస్తారు, ప్రకటిస్తారు రకంగా అన్నారు. మేము అదే ఆశించాం, కానీ ప్రకటన చేయలేదు. చేయకపోగా 14 తర్వాత వాళ్ళు మాకు ఇవ్వాల్సిన హామీలు ఏదైతే అమలు చేస్తామన్నారో వాటికి సంబంధించి ఒక మంత్రుల సబ్ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ఇది కాలయాపన దారితీస్తుంది, దారితీస్తుంది. ఈ వైఖరిని మా అన్ని సంఘాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఇది సరైనది కాదు. మీరు ఏదైతే హామీ ఇచ్చారో హామీని తక్షణం అమలు చేయమని మేము కోరుతా ఉన్నాం, మా సంఘాలతో కోరుతా ఉన్నాం. ఇక్కడ అధికార పక్షానికి సంబంధించిన సంఘం ఉంది, ప్రతిపక్ష సంఘాలకు సంబంధించిన సంఘాలు ఉన్నాయి. సమిష్టిగా మేము కోరుతా ఉన్నామంటే మీరు ఏదైతే హామీలు ఇచ్చారో హామీ ప్రకారం మాకు ఇచ్చిన హామీలు అమలు చేయండి కోరుతా ఉన్నాం. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. లారీ ఓనర్ సమస్యలు ఉన్నాయి, ట్రక్ వాళ్ళ సమస్యలు ఉన్నాయి, ఇతర అనేక మా సమస్యలు ఉన్నాయి. అవన్నీ మేము ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తాం. కానీ మీరైతే మాకు ఏదైతే హామీ ఇచ్చారో వాటిని అమలు చేయమని కోరుతా ఉన్నాం. మేమందరం వేరువేరుగా ఎవరికి ఎవరెవరి పద్ధతిలో పోరాటం చేస్తూ ఉన్నాం. విజ్ఞాపన రూపంలో ఇచ్చే వాళ్ళు ఉన్నారు, రోడ్డుకి ఆందోళన చేస్తూ ఉన్నాం. సమిష్టిగా ఇవ్వాలి మేము ఆలోచన చేసుకుని ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందరం కలిసి సమిష్టిగా మేము దీనికోసం ముందుకెళ్తా ఆలోచన చేస్తూ ఉన్నాం. అందుకోసం ప్రభుత్వానికి ఒక సమయం ఇస్తూ ఉన్నాం. ఒక వారం 10 రోజుల్లో మీరు మా సమస్య పరిష్కరించాలనే రకంగా ఏ హామీ ఇచ్చారో హామీలు పరిష్కరించాలనే రకంగా మీరు మా మంత్రుల సబ్ కమిటీ మాట్లాడతారా, మీరే మాట్లాడతారా వేయమని కోరుతా ఉన్నాం. ఇమీడియట్గా అమలు చేయమని కోరుతా ఉన్నాం. అదే రకంగా టీఎన్టీసీ రాష్ట్ర నాయకులు కొట్టుముక్కల రఘురామరావు గారు మాకు స్పష్టంగా హామీ ఇచ్చారు. మన ఆదిబాబు గారి ద్వారా చెప్పారు. మమ్మల్ని అందరినీ అన్ని సంఘాలని మోటార్ ఆటో కార్మిక సంఘాలను తీసుకెళ్ళి సీఎం గారితో సమావేశం ఏర్పాటు చేసి వారి ద్వారా దీనికి హామీలు అమలు సంబంధించి ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఆ ప్రయత్నం జరగాలని కోరుకుంటా ఉన్నాం. ఈ వారం 10 రోజుల్లో జరగని పక్షంలో అందరూ సమిష్టిగా మేము ఆలోచన చేసుకుంటా ఉన్నాం. ఏ రకమైన రాష్ట్ర కార్యక్రమాలకు సంబంధించి ఇప్పటికే అనేక జిల్లాల్లో జరుగుతున్న కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ వారం 10 రోజులు ఈ కార్యక్రమం జరగకపోతే మేము సమిష్టిగా ఆలోచన చేసుకుని, ఇంకా కొన్ని సంఘాలు రాలేదు, అందరూ కలుపుకొని మేము నిరసనగా నల్ల బ్యాడ్జీలతో కార్యక్రమం మొదలయ్యాలి, నల్ల జెండాలతో కార్యక్రమం మొదలేస్తాం. అందరూ కలిసి సమిష్టిగా రోడ్డు ఏ రకంగా ఎక్కాలి ఇవాళ. ఎందుకంటే ఇది ప్రభుత్వానికి వ్యతిరేకమని కాదు, ప్రభుత్వంలో ఎవరు ఉండొచ్చు. నిన్న జగన్ ప్రభుత్వంలో ఉన్నా మేము పోరాటం చేస్తాం, ఇవాళ చంద్రబాబు ప్రభుత్వంలో పోరాటం చేస్తాం. మీరు ఇచ్చిన హామీల కోసం మేము చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ఈ సందర్భంగా మేము కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాం. ఆ నిర్ణయాల ప్రకారం వారం రోజుల్లో మీరు ఈ సమస్య పరిష్కారం, మీరు హామీలు అమలు చేయకపోతే, లేదా మంత్రులతో మాకు సమావేశం ఏర్పాటు చేసి న్యాయం చేయకపోతే తప్పనిసరిగా రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుందని ఈ పరిస్థితికి ప్రభుత్వం కారణం తెలియజేస్తా ఉన్నాం. దుర్గారావు, ఆల్ ఇండియా వర్కర్స్ ఫెడరేషన్ సిఐటియు రాష్ట్ర కోశాధికారి. ఈరోజు ఆటో మోటార్ రంగ కార్మికులు తీవ్ర సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ఒకటి వచ్చి పిడుగులాగా పడి వాళ్ళ ఆటో రంగ కార్మికులు పూర్తిగా నష్టపోయి వాళ్ళ కుటుంబాలు రోడ్లు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో మహిళలకు ఉచిత బస్సు ప్రారంభించారు, మేము ఆహ్వానిస్తున్నాం, సంతోషదగ్గ విషయం. కానీ అదే ఫ్రీ బస్సు వలన నష్టపోయే ఆటో క్యాబ్ డ్రైవర్లకి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా గత 10 రోజుల క్రితం
మహిళలకు ఉచిత బస్సు ప్రారంభం రోజే మీకు కూడా తీపి కబురు చెప్తాం, ఆర్థిక సాయం అందిస్తానని చెప్పని ప్రకటన చేశారు. ఆ రోజు మధ్యాహ్నం నుంచి ఆటో డ్రైవర్లంతా టీవీలు ఎదురు చూసి ఏమి మనకి కబురు చెప్తారు, తీపి కబురు చెప్తారో ఆనందిద్దామని చెప్పని ఎదురు చూసి చివరికి నిరాశకి గురయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మళ్ళీ సబ్ కమిటీ వేస్తామని చెప్పి అన్నారు. ఆ మాట అయినా అన్నారు, సంతోషం. కానీ ఆ సబ్ కమిటీ ఎప్పుడు వేస్తారు, ఎప్పటికల్లా అయ్యిద్ది? ఇటువంటి సబ్ కమిటీలు చాలా చెప్పారు, మళ్ళీ ప్రభుత్వాలు దిగేదాకా ఆ సబ్ కమిటీలు వేసిన పరిస్థితి కూడా లేదు. అందుకే దయచేసి మేము తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని మేము అడుగుతుంది, మీరు ఏదైతే చెప్పారో ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టారు, యువగళం పాదయాత్రలో నారా లోకేష్ గారు ప్రతి ఆటో స్టాండ్కి వెళ్ళి గత ప్రభుత్వం మిమ్మల్ని మోసం చేసింది, మేము అధికారంలోకి వస్తే ప్రతి ఆటో డ్రైవర్కి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి అన్నారు. 14 నెలలు అయింది అధికారంలోకి వచ్చి. 3-4 అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. ఏ ఒక్క సమావేశంలో కూడా ఆటో కార్మికుల సమస్య గురించి మాట్లాడిన పరిస్థితి లేదు. మరి ఎలా నమ్మాలి? అందుకే ఇప్పటికైనా తీవ్రంగా నష్టపోతున్న ఆటో మోటార్ కార్మికులకి ప్రభుత్వం ఉచిత బస్సు సందర్భంగా ఏదైతే నష్టపోతున్నారో వాళ్ళందరికీ ఆర్థిక సాయాన్ని అందించాలని చెప్పనేది ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. అలాగే గతంలో మేనిఫెస్టోలో పెట్టిన జీవో నంబర్ 21 గతంలో 135 రూపాయల పైన ఉంటే ఇప్పుడు 1135 రూపాయలు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి, ఆటో స్పేర్ పార్ట్స్ ధరలు పెరిగిపోయినాయి. ఇవాళ ఆటో కార్మికుడికి గతంలో 600-700 రూపాయలు తోలుతున్నారని చెప్పంటే ఓలా, ఓబరో, ర్యాపిడో పుణ్యమంట సగం కిరాలు తగ్గిపోయినాయి. ఇప్పుడు అసలు ఉచిత బస్సు వల్ల మేము ఏ స్టాండ్కి వెళ్ళినా 100-150 రూపాయలు కూడా తోలలేకపోతున్నామని చెప్పిన పరిస్థితిలో ఈరోజు ఆటో కార్మికులు గొగ్గోలు పెడుతున్నారు. మరి వాళ్ళ పిల్లల్ని ఎలాగ పోషించుకోవాలి, వాళ్ళ పిల్లల్ని ఎలా చదివించుకోవాలి, వాళ్ళ పిల్లలకు అనారోగ్యం వస్తే హాస్పిటల్కి ఎలా తీసుకెళ్ళాలి, వాళ్ళు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు, గగ్గోలు పెడుతున్నారు. అందుకే ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే ఏదైతే కమిటీ వేశారో ఆ కమిటీ తరఫున ఓ నిర్ణయం ప్రకటించాలి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆటో మోటార్ కార్మికుల శక్తి చిన్నది కాదు. ఆటో మోటార్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా తెలుసుకొని ఒక్కరోజు ఒక పూట కానీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దిగ్బంధనం చేస్తే ప్రభుత్వాలే మన దగ్గరికి వచ్చి పరిష్కారం చేస్తాయి. అందుకే మోటార్ రంగ కార్మికులు కూడా రాబోయే ఇచ్చే పిలుపుల్ని భాగస్వాములు అయ్యి మన బతుకులను మనం బాగు చేసుకుందాం, మన ఆర్థిక పరిస్థితిని మనం మెరుగుపరుచుకుందాం అని చెప్పనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో జరగబోయే ఐక్యరాజ్య కమిటీలో సిఐటియు, ఆటో వర్కర్స్ యూనియన్, ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ కమిటీ కూడా భాగస్వాములు అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాజగోపాల్ గారు, అందరికీ నమస్కారం అండి. నా పేరు మొకర ఆదిబాబు, ఆంధ్రప్రదేశ్ తెలుగునాడు ఆటో డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. టీఎన్టీయూసీ తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు గారి ఆదేశాల మేరకు ఐక్య కార్యాచరణ కమిటీ మీటింగ్కి రౌండ్ టేబుల్ సమావేశం రావడం జరిగింది. టీఎన్టీసీగా మేము కోరుకుంటుంది ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టికి మేము రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. అలానే ఆల్ యూనియన్స్ కూడా మేము చెప్పేది ఏంటంటే, ఒక్కసారి ఈ సబ్ కమిటీని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ మన అందరం కూడా కలిసి ఒక రిప్రజెంటేషన్ లాగా మాట్లాడటానికి మా అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు గారు నాయకత్వంలో మనం ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళిన తర్వాత కార్యాచరణ ప్రకటించాలని టీఎన్టీసీ తరఫున మేమైతే ఆల్ యూనియన్స్ కూడా మేము కోరుకుంటున్నాం. ఆ విధంగా ఈ సబ్ కమిటీ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వానికి మనం తీసుకెళ్ళి చెప్పాల్సిన అవసరం ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు కార్మికుల పట్ల సానుకూలంగా ఉండేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. గతంలో కూడా చంద్రన్న బీమా ఇచ్చి కార్మికులను ఆదుకోవడం జరిగింది. అలాగే ఆటో కార్మికులు 2004 ముందు కూడా పెద్ద ఎత్తున బంకుల దగ్గర, గ్యాస్ బంకుల దగ్గర, డీజిల్ పెట్రోల్ బంకుల దగ్గర అప్పట్లో కూడా ఇవ్వటం జరిగింది. మళ్ళీ 2014లో కూడా చంద్రన్న బీమా సహజ మరణానికి 2 లక్షల రూపాయలు, యాక్సిడెంట్ మరణానికి 5 లక్షల రూపాయలు కూడా ఇవ్వటం జరిగింది. కార్మికుల పట్ల సానుకూలంగా ఉండేటటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఒకసారి సబ్ కమిటీ దృష్టికి కూడా తీసుకొని వెళ్ళి
కార్యాచరణ తీసుకుంటే బాగుంటుందని టీఎన్టీసీగా మేము అభిప్రాయపడుతున్నాం. ఆ విధంగా సహకరించాలని అన్ని యూనియన్లు కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వం మొన్న ఈ మధ్యకాలంలో బోండామ్మ గారిని కూడా కలవడం జరిగింది. సిఐటి వారు కూడా సానుకూలంగా స్పందిస్తూ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్దామని చెప్పడం కూడా జరిగింది. నిన్న బస్సు ఓపెనింగ్ రోజు కూడా మేము గౌరవనీయులు శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారి ద్వారా కూడా మేము ముఖ్యమంత్రి గారిని కలిసే ప్రయత్నం చేశాం. కొన్ని ఆ మీటింగ్లో కుదరలేకపోయినప్పుడు కూడా గౌరవ టీఎన్టీసీ అధ్యక్షులు ఒక అవకాశం అడిగారు కనుక మనం అందరం కూడా ఒక అవకాశం ఇస్తే ఆ తర్వాత కార్యాచరణ ప్రకటిస్తే బాగుంటుందని టీఎన్టీసీగా మేమైతే అభిప్రాయపడుతున్నాం. ఆ విధంగా ముందుకు పోవాలని ఈ సందర్భంగా అందరికీ తెలియపరుస్తూ సెలవు తీసుకున్నాను. టీఎన్టీసీ తరఫున అయితే ఆటో ట్యాక్సీ డ్రైవర్ కార్మిక సంవత్సరానికి 15,000 రూపాయలు బ్యాడ్జీతో సంబంధం లేకుండా ఇవ్వాలని, అలానే డ్రైవర్ సాధికార కార్పొరేషను ఏర్పాటు చేయాలని 2019లోనే నారా చంద్రబాబు నాయుడు గారు కార్మికుల పట్ల సానుకూలంగా పొందించి ఆ రోజే డ్రైవర్ కార్పొరేషన్ సాధికార కార్పొరేషన్ ఇవ్వడానికి సిద్ధపడ్డారు. దురదృష్టం సార్ 2019లో ఓడిపోయాం. అయినప్పుడు కూడా ఇప్పుడు కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. అదొక హామీ. మూడో హామీ 5% వడ్డీతో ప్రభుత్వ బ్యాంకులు ఆటో లోన్లు ఇస్తామన్నారు. ఈ 3 డిమాండ్స్ మేమైతే ప్రధానంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి కానీ, సబ్ కమిషన్ దృష్టికి కానీ, అసెంబ్లీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దృష్టికి కూడా మేమైతే టీఎన్టీసీ తరఫున తీసుకెళ్తున్నాం. అందుకని మాకు ఒక అవకాశం ఇవ్వండి, ఒక కార్యాచరణ ఏర్పాటు చేసి సబ్ కమిటీ దగ్గర టీఎన్టీసీ ఆధ్వర్యంలో కానీ అందరం కూడా అన్ని యూనియన్లు కూడా వెళ్దాం. ఆ విధంగా ముందుకెళ్దాం. మనం అందరం కూడా కార్మికులుగా గత 35 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి మనం కార్మికుల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తులుగా మనం ఒకసారి ఆ కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు వారి దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత కార్యాచరణ తీసుకుంటే బాగుంటుందని టీఎన్టీసీగా తెలుగుదేశం పార్టీగా మా అభిప్రాయం ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియపరుస్తున్నాం. నమస్కారం. అందరిది కాదు, మా అభిప్రాయం మా అభిప్రాయం సమిష్టి అభిప్రాయం కాదు. మేము ఐఎఫ్టియు అన్ని సంఘాలకు సంబంధించిన మోటార్ వర్క్స్ నాయకులు ఉన్నారు. మేము సమిష్టిగా ఆలోచన చేస్తూ ఉంది ఏంటంటే ఇంకా 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, ప్రభుత్వం హామీ ఇచ్చింది 15,000 ఇస్తూ ఉంది సంవత్సరానికి ఒక్కొక్క కార్మికుడికి. జీవో నెంబర్ 21 రద్దు చేస్తారు. ముఖ్యమైనది మాకు అట్లాగే సాధికార బోర్డు, ఆ బోర్డు ద్వారా మా కుటుంబాలకి, మా మహిళలకి, పిల్లలకి సంక్షేమ పథకాలు ఇవన్నీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ హామీని అమలు చేయాలి. అదే సందర్భంలో మేము కోరుతుంది అంటే ఏదైతే మీరు పీనీబస్ పథకం పెట్టారో ఆ పథకం వల్ల మా ఉపాధిలో 60% మేము ఉపాధి కోల్పోతాం రోజుకి. ఆ నిమిత్తం మేము మా సంఘంగా మేము కోరుతా ఉంది. ఒక సంఘంగా మేము కోరింది నెలకు 3,000 రూపాయలు పెన్షన్ కోరాం. మరో సంఘం వాళ్ళు అట్లా కాదని సంవత్సరానికి 25,000 మనం కోరారు. ఇవన్నీ సమిష్టి చేసుకుని ఏకాభిప్రాయంతో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఏ హామీలు కాకుండా జరిగిన నష్టానికి అదనంగా పరిహారం ఇవ్వమని మాత్రం మేము కోరుతా ఉన్నాం. అది పెన్షన్ రూపాయలు ఇస్తారా, ఆర్థిక రూపాయలు ఇస్తారా, ఏ రకంగా ఇవ్వమని మేము కోరుతా ఉన్నాం. ఇక్కడ ఏంటంటే ఒక కార్యాచరణ ఇప్పుడు దాకా అందరం వేరు రూపాయల్లో పోరాటం చేస్తూ ఉన్నాం. అన్ని సంఘాలు ఉద్యమం చేస్తా ఉన్నాం. ఎస్ఎంసీ వాళ్ళు ఉన్నారు, ఏసీ అందరూ రాష్ట్రంలో అందరూ ఉద్యమం చేస్తూ ఉన్నాం. ఈ ఉద్యమాలు కొనసాగుతాయి. ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు చేసే ఆందోళన కొనసాగుతాయి. అదే సందర్భంలో అందరూ సమిష్టిగా ఏం చేద్దామని కూర్చున్నాం. ఒక రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి సంబంధించి ఆలోచన చేస్తూ ఉన్నాం. టీఎన్టీసీలో ఒక రిక్వెస్ట్ చేశారు, మిమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వంతో కలుపుతాం, ముఖ్యమంత్రి కలుపుతాం అంటూ ఉన్నారు. ఆ నిమిత్తం ఒక వారం రోజులు అంటే మా సొంత కార్యక్రమాలు ఇండివిజువల్గా కార్యక్రమాలు ఉంటూనే సమిష్టి కార్యక్రమానికి సంబంధించి మేము అనుకుందంటే ఒక వారం రోజులు మనం చూద్దాం. ఈ వారం రోజుల్లో వాళ్ళు కలుపుతారు, లేకపోతే మళ్ళీ కూర్చొని ఒక రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి అది నల్ల బ్యాడ్జీలతో నిరసనతో మొదలు చేస్తాము. ఆ తర్వాత ఏం చేద్దాం కొన్ని అనుకున్నాం కొన్ని కార్యక్రమాలు. ఆ కార్యక్రమాన్ని మెట్టి ఎట్లా తీసుకెళ్ళాలనేది ఈ వారం తర్వాత కూర్చొని సీరియస్గా సమిష్టిగా ఏదైతే టీఎన్టీసీ వాళ్ళు మాకైతే ఒక హామీ ఇచ్చారో ఈ ప్రభుత్వం నాకు కలిపే మా బాధని ముఖ్యమంత్రిగా ఈ వినే రకంగా అన్ని సంఘాలు తీసుకెళ్తామని చెప్పి హామీ ఇచ్చారు. తీసుకెళ్తే సంతోషిస్తాం, మాట్లాడతాం, అమలు చేస్తే మంచిది. అమలు చేయని పక్షంలో తప్పనిసరిగా ఒక రాష్ట్ర వ్యాప్తంగా సీరియస్గా ఉద్యమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. అది నల్ల బ్యాడ్జీలతో మొదలవుతుంది. అది ఎట్లా ఎండ్ అవుతుంది అనేది అది మన చేతిలో లేదు. అది కార్యక్రమం బట్టి అందరూ కూర్చొని నిర్ణయం చేస్తాం. ఆల్రెడీ కార్మిక బోర్డులో మీ పిల్లలకి సంబంధించి వాళ్ళ ఎడ్యుకేషన్ సంబంధించి కానీ స్కిల్ గవర్నమెంట్ సంబంధించి కానీ ఇప్పటికే బోర్డులో బడ్జెట్ కూడా కేటాయింపు చేశారు. బడ్జెట్ ఇప్పుడు కూడా బడ్జెట్ కూడా ఒక కేటాయింపు చేశారు. కార్మిక పిల్లలకి ఏదైతే ఉందో మీ పిల్లలకి ఆ బోర్డు సంబంధించి
ప్లస్ అసంఘటిత కార్మికులు కానీ సంఘటిత కార్మికులు కానీ ఇప్పటికే బోర్డులో ఇచ్చిన బడ్జెట్ కేటాయించి మీ పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా కూడా ప్రభుత్వం చాలా ప్రోత్సాహాలు ఇస్తుంది. అట్ ద సేమ్ టైం ఏదైతే కార్మికులను ఆదుకుంటూ ఆటో కార్మికులను కూడా ప్రభుత్వం మీకు ఇప్పటికే హామీ ఇచ్చింది. కానీ అది కాకుండా ఇంకా అదనంగా మీరు డిమాండ్స్ ఏమన్నా? అదనంగా కోరేది సంక్షేమ బోర్డు ఏదైతే చెప్పారు, సాధికారత బోర్డు అన్నారు ఇందాక, ఆ బోర్డు పెట్టడం ద్వారా ఇప్పటికే ప్రతి వాహనం దగ్గర, ఆటోల మీద మిగతా వాహనాల దగ్గర డ్రైవర్స్ వెల్ఫేర్ సెస్ వసూలు చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క వాహనానికి 150 రూపాయలు 1500 దాకా వసూలు చేస్తూ ఉన్నారు. ఆ డబ్బుని వేల కోట్ల 100 కోట్ల రూపాయలు ఉన్నాయి, అవి మా సంక్షేమానికి ఉపయోగించాలి. ఆ బోర్డు ఏర్పాటు చేయడం ద్వారా స్పెషల్గా ఇన్సూరెన్స్లు మిగతా అన్ని వేరే, కానీ దీని ద్వారా మా పిల్లల చదువులకు సంబంధించి స్కాలర్షిప్లు రావడానికి అవకాశం ఉంది, మా పిల్లలకి వివాహాలు చేస్తే ఫండ్ ఇవ్వడానికి అవకాశం ఉంది, యాక్సిడెంట్లు జరిగితే అదనంగా కొంత డబ్బులు ఇవ్వడానికి అవకాశం ఉంది. అంటే ఆ బోర్డు ద్వారా డ్రైవర్ల సంక్షేమానికి స్పెషల్గా వేరే చేయడానికి అవకాశం ఉంది. చాలా కాలం డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఒప్పుకున్నారు, గతంలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు, సెస్ వసూలు చేస్తూ ఉన్నారు, మా డబ్బు వసూలు చేస్తూ ఉన్నారు. అది వేరే దారి మళ్తా ఉంది, దారి మళ్లించుకుంటే మాకే వినియోగించాలి ఆ బోర్డు ద్వారా తేలికొడతా ఉన్నాం. జనరల్గా అందరికి ఇచ్చేవని ఎంత అమలు జరుగుతాయి, ఎంత అమలు జరుగుతుంది మాకు తెలిసింది. వాటిలో మేము పోర్టల్లో ఇక ఆ విమర్శల పోర్టల్లో స్కిల్డ్ కార్యక్రమాలు అన్ని వర్గాలకు సంబంధించిన విషయాలు. అలా కాకుండా మా పేరుతో మీరు వసూలు చేస్తూ ఉన్నారు సెస్, ఆ సెస్ని మాకు ఉపయోగించండి, మా డ్రైవర్లకు ఉపయోగించండి, బోర్డు పెట్టండి. గవర్నమెంట్ పైసా ఒక రకం చెప్పాల్స్తే మా పేరుతో వసూలు చేస్తున్న సెస్ మాకు ఉపయోగిస్తే మాకు చాలా ఉపయోగం ఉంటుంది. సార్, ఇంకోటి మీ కార్మికుల్లోనే ఒక ఐక్యత లేకపోవడం వల్ల ఏదైనా సాధించలేకపోతున్నాం అనేది టాక్ వినిపిస్తున్నది. మీలో ఎందుకు సఖ్యత రావట్లేదు, ఎన్ని సంఘాలన్నీ ఎందుకు కావట్లేదు, ఏకదాటిగా ఎందుకు మీరు కార్యాచరణ చేయలేకపోతున్నారు? చేయలేకపోవట్లేని సమస్య అనేది చేస్తారు. ఇవాళ ప్రారంభించాం అంటే వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు దాకా ఎవరి వాళ్ళు నమ్మకం ప్రభుత్వం చేస్తుందని నమ్మకంతో కొంతమంది ఉన్నారు. ఈ ప్రభుత్వం చేయట్లేదు దాంతో పోరాటం చేసిన కొంతమంది ఉన్నారు. అందరినీ సమన్వయం చేసుకోవాలి. ఎందుకంటే ఆ సమస్య ఇది ఒక్క సంఘాన్ని కాదు, ఒక కార్మికుడిది కాదు, టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా అందరిది సమస్య. అందరూ కల్పించే ప్రయత్నం చేస్తాం. మా మధ్య విభేదాలు లేవు, కాకపోతే కొద్దిగా వెనక ముందు ఎట్లాగే రకంగా తప్ప విభేదాలు లేవు. కలిసి కూర్చుంటే వాళ్ళు కూర్చున్నాం, మళ్ళీ ఇంకోసారి వారంలో కూర్చొని మళ్ళీ కార్యాచరణ రూపొందిస్తాం. అంటే ఇప్పుడు ఆటో కార్మికుల్లో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, వైసీపీ వాళ్ళు ఉన్నారు, అన్ని పార్టీలు ఉన్నారు, సిపిఎం అన్ని పార్టీలు వాళ్ళు ఉన్నారు. అది ఓన్లీ ఎలక్షన్ టైంలోనే ఉపయోగపడాలి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా సరే మీరు ఏకదాటిగా వెళ్ళాలి. ఇందులోనే సంఘాలు ఉన్నాయి కొన్ని, అన్ని కలుపుకొని వెళ్తున్నారని మీరు చెప్తున్నారు. లాస్ట్ టైం కూడా అదే చెప్పారు. ఇన్ని వేల మంది కార్మికులు అంతా ఏకదాటిగా వస్తే ప్రభుత్వం దిగి వస్తుందని మీరే ఇందాక చెప్పారు. అలా ఎందుకు చేయలేకపోతున్నారు? ఇప్పటివరకు ఎందుకు స్టార్ట్ చేయలేకపోతున్నారు? ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 14 నెలలు అయిందని మీరే చెప్తున్నారు. ఈ 14 నెలల్లో ఇప్పటివరకు మీరు ఎందుకు రాలేకపోయారు? ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చాకే మీరు ఏకదాటిగా వస్తున్నారు. అది కరెక్ట్ కాదు. సందర్భాన్ని బట్టి ఐక్యరాజ్య కమిటీ ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ ఉచిత బస్సు ఉంది, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య కాబట్టి రాష్ట్ర వ్యాప్త సంఘాలు కూర్చున్నాం. ఇండివిజువల్గా కొన్ని సమస్యలు ఉంటాయి, అవి ఏ సంఘాలకు ఆ సంఘాలు చేసుకుంటాయి. కాబట్టి ఐక్యంగా ఉన్నారు అని గవర్నమెంట్కి చెప్పడం కోసం, ఐక్యంగా రాబోయే రోజుల్లో పోరాటాలు చేస్తామని చెప్పేసి చెప్పడం కోసమే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధానమైన కారణం.